హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీకు అటల్ టన్నెల్ శిశువు చూపిద్దామని. అటల్ టన్నెల్ మనాలి నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఇది మనాలి నుంచి లెహ్క్ వెళ్లే దారిలో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే 10,000 అడుగుల అంటే ఎత్తైన హైవే సింగిల్ ట్యూబ్ టన్నెల్. అంటే 3,048 మీటర్ల ఎత్తులో ఉండింది. రండి చూద్దాం. ఇది అటల్ టన్నెల్ యొక్క ఆర్చి. ఇది మనాలి నుంచి లెహ్క్ వెళ్లే దారి. ఆ దారిలో ఆర్చిని కట్టారు చూడండి. 9 కిలోమీటర్ల పొడవుతో దీన్ని నిర్మించారు. దీనిని దేశానికే గర్వకారణంగా నిర్మించారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా హిమాచల్ ప్రదేశ్ లోని జాతీయ రహదారిపై హిమాలయాల తూర్పు షీర్ పంజాల్ శ్రేణిలో రహతంగ్ పాస్ క్రింద నిర్మించిన హైవే సొరంగం. యూరోపియన్ మిషన్ మొదట 1860లో లాహోల్ చేరుకోవడానికి రోహతంగ్ పాస్ ద్వారా సొరంగం నిర్మించాలని ప్రతిపాదనను తీసుకొచ్చింది. 1942లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డాక్టర్ జాన్ బిక్నెల్ ఆడెన్ రూపొందించారు. ఆ సమయంలో చంద్రా నది నీటిని ఇయాస్గా మరలించే ఉద్దేశంతో ఈ పాస్ను సందర్శించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు స్థానికులు ఆయన చిన్ననాటి ఫ్రెండ్ అర్జున్ గోపాల్ రోహతంగ్ పాస్ ను సందర్శించమని సూచించారు. గోపాల్ ఇద్దరు సహచరులు బర్నింగ్ డార్సే మరియు అభయలు ఢిల్లీకి వెళ్లారు. 1 సంవత్సరం తర్వాత వాజ్పేయి జూన్ 2000లో లాహోల్కు వెళ్లి రోహతంగ్ టన్నెల్ నిర్మిస్తామని ప్రకటించారు. 2000లో ప్రాజెక్టు నిర్మాణం 500 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేయబడింది. 7 ఈ నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేశారు. 2002న లెఫ్టినెంట్ జనరల్ ప్రకాష్ సూరి PVSM నేతృత్వంలోని క్లిష్ట ప్రాంతాలలో రహదారి మరియు వంతెన నిర్మాణంలో ప్రత్యేకత కలిగిన రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బాధ్యతలు చేపట్టింది. నిర్మాణం యొక్క సొరంగం ప్రవేశానికి అప్రోచ్ రోడ్డును అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించారు. 2003 నాటికి ప్రాజెక్టు చెట్లను నరికే దశకం దాటి ముందుకు సాగలేదు. డిసెంబర్ 24 నాటికి అంచనా 900 కోట్లు అని అనుకున్నారు. 2007 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆస్ట్రేలియన్ కంపెనీకి కాంట్రాక్ట్ ను అందజేసి మరియు పూర్తి తేదీని 14కి సవరించారు. అయినప్పటికీ దీనికోసం ఎటువంటి పురోగతి జరగలేదు. చివరకు UPA ప్రభుత్వంలో భద్రతపై కేబినెట్ కమిటీ రోహతంగ్ టన్నెల్ ప్రాజెక్టును క్లియర్ చేసింది. 25 డిసెంబర్ 2019 వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ప్రధానమంత్రి మోడీ ఈ సొరంగం పేరును అటల్ టన్నెల్ గా మార్చారు. ఈ సొరంగం ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది మరియు లెహ్ మార్గంలో మనాలి కేలాంగ్ మధ్య మొత్తం దూరాన్ని తగ్గిస్తుంది. 116 కిలోమీటర్లు ప్రయాణించాలంటే 5-6 గంటలు పట్టేది. ఈ ప్రయాణ సమయం ఇప్పుడు తగ్గుతుంది, 2-3 గంటలు పడుతుంది. 37 కిలోమీటర్లు 15 నిమిషాల్లో చేరుకుంటాం. ఇక్కడ హిమపాతాలు, రోడ్డు దిగ్బంధనలు, ట్రాఫిక్ స్తంభనలకు గురయ్యే పరిస్థితులు ఈ సొరంగం దాటవేస్తుంది. ఈ ప్రాజెక్టు యొక్క ఖర్చు 3,200 కోట్లు. దేశంలోని అందరూ దీన్ని సందర్శించవచ్చు. దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. హిమాచల్ పర్యాటకాన్ని కూడా పెంచుతుంది. భారతదేశానికే తలమానికంగా నిలిచింది ఇది. అక్టోబర్ 3, 2020 అటల్ టన్నెల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇంకా శిశువుని చూద్దాం రండి. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో శిశు అనే ప్రదేశం ఉన్నది. హిమాచల్ ప్రదేశ్లోని ఒక అందమైన అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశం. రొప్సాంగ్, కర్సెంగ్స్, గుగ్లింగు, గోమతంగు, జాగతంగు, సర్కాంగు, లాంబ్రాంగు విలేజెస్కి సిస్సు మెయిన్ టౌన్. సిస్సు సంవత్సరం పాటు కనెక్ట్ చేయబడి ఉంది. ఇది మంచి పర్యాటక ప్రాంతం. ఈ ప్రాంతం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సిస్సులో ఉండడానికి హోటల్స్ అవి ఉన్నాయి. హోటల్ త్రివేణి, హోటల్ PLM ధార, కొన్ని హోమ్ స్టేస్ అండ్ ఓల్డ్ ర్యాప్ లగ్జరీ క్యాంప్స్ ఉన్నాయి. సమ్మర్లో ఈ సిస్సు చాలా కూల్గా ఉంటుంది. టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది, -డిగ్రీల్లో ఉంటుంది. ఇక్కడ మంచు బాగా పడుతుంది. అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి. మంచు వర్షంలా పడుతుంది చూడండి. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ వాటర్ కూడా ఫ్రీజ్ అయిపోయి ఉన్నది చూడండి. అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి చూడండి. జిప్ లైనరు, స్నో స్కూటర్సు, ట్రెక్కింగు, రివర్ రాఫ్టింగు, మౌంటైన్ బైకింగు, ATV రైడు, స్నోబోర్డింగు, క్యాంపింగు ఉన్నాయి. ఇక్కడ చిన్నగా టెంట్లు వేసి హోటల్స్ అవి కూడా, దానిలో మ్యాగీ, కాఫీ అలాంటివి కూడా దొరుకుతున్నాయి చూడండి. సూలో మంచును చూడాలన్నా, మంచులో ఎంజాయ్ చేయాలనే వారికి ఎంతో బాగుంటుంది. ఈ ప్రదేశంలో భారతదేశంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ప్రకృతిని ఆస్వాదించాలని అనుకునేవారు ప్రతి ఒక్కరూ చూడవలసిన ట్యూబ్ రైడ్ కూడా ఉంది. ఈ రైడ్ చేసి చాలా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది.
చుట్టూ కొండలు అవన్నీ కూడా మంచుతో కప్పబడి ఉన్నాయి. కింద మంచు దుప్పటి కప్పినట్టే ఉంది. ఎంతో బాగుంది చూడండి. అసలు నేల ఉన్నట్టే కనపట్లేదు. చాలా మంచు పడింది. చాలా బాగుంది. మొత్తం అంతా ఐస్ మీద నడిచినట్టు ఉన్నది. ఇక్కడ మంచు కరిగి వాటర్లా ప్రవహిస్తుంది చూడండి. అది బియాస్ రివర్. ప్లేస్ ఎంతో బాగుంది. చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇక్కడ ఒక ఐరన్ బ్రిడ్జి ఉంది చూడండి. ఇలాంటి బ్రిడ్జిలు చాలా ఉంటాయి చుట్టూ. రోడ్డుకి ఇరుప్రక్కల మంచు పేరుకుపోయి ఉంది చూడండి. దానిని క్లీన్ చేస్తున్నారు. మీకు అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.